ఏం పేరు మీ పేరు? జూనియర్ వైఎస్ఆర్. ఓకే. ఏంటి సార్ మరి ఎవరికి వెళ్తారు అనుకున్నా ఈసారి? సరే, ఖచ్చితంగా విజయవాడలో ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఉమ్, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు భారీ మెజార్టీతో గెలవబోతుండు. అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, వీరిద్దరు కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎక్కడ చూసినా కానీ నాని గెలవాలి, మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవాలని ప్రజలు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తండోపతండాలుగా వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇవాళ నేను కూడా ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ ఆ గెటప్, ఆ వేషధారణతో మళ్ళీ ఇక్కడికి రావడం, విజయవాడకు రావడం, ఇక్కడ కొన్ని ఏరియాల్లో ప్రచారం చేయడం, ఈ 59వ డివిజన్, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గెటప్తో మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రజలు మాకు మా రాజన్న వచ్చిండు, మా రాజశేఖర రెడ్డి వచ్చిండు, ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత మొత్తం కూడా పెద్ద ఆయన మీద, రాజన్న మీద ఉన్న అభిమానం అంతా కూడా నా మీద చూపిస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని వస్తున్నారు. సూపర్ సిక్స్, అది సూపర్ సిక్స్ కాదు, అది పెద్ద అదొక మొత్తం కూడా అంతా చాలా ఇది, అది అన్నీ కూడా మాయ మాటలతో, ఒక బూటకు మాటలతో, అన్ని వంచన, కుట్రలు, మోసాలతో అది చంద్రబాబు నాయుడు నైజం, వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు మాటలు కూడా. చంద్రబాబు నాయుడు మాటలు ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో వినే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇవాళ మహాకూటమి అనే పేరుతో వస్తుండు, ఒక గుంపు కట్టుకుని కూటమితో వస్తుండు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని ఎదుర్కోలేక వాళ్ళ 10 మందిని కలుపుకొని వస్తుండు. అంటే అక్కడ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఎంత బలమైన నాయకుడు. కూటమితో వస్తున్నాం, ఈసారి మేమే గెలుస్తాం, ఫ్యాన్ చిత్తు అయితే అన్నారు కదా పవన్ కళ్యాణ్. అది కల్లా ఏదమ్మా, కూటమి అనేది ఇదివరకు చూసినాం. మహాకూటమి అని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాకూటములు ఎన్నో వచ్చినాయి. అన్ని కూటములన్నీ బద్దలు కొట్టిన చరిత్ర మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉంది. ఎన్ని మహాకూటములు, ఎన్ని మెగా కూటములు వచ్చినా కానీ మా గెలుపుని ఏ ఒక్కరు కూడా ఆపలేరు. ఇవాళ ఇంతమంది ఎందుకు ఏకమైరంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుండు, మంచి చేయొద్దు, మంచిని ఆపాలే. చంద్రబాబు నాయుడు మంచి చేయడు, చేస్తూనే చేయనీయడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, తండ్రి రాజశేఖర రెడ్డి కంటే మంచి గొప్ప పేరు వస్తుంది. ఇక మా పని అయిపోయిందని చంద్రబాబు నాయుడు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడానికి అన్ని పార్టీలను ఏకం చేసి ముందుకు వస్తుండు. జనాలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమాలో తప్ప రాజకీయాల్లో పనికిరాడు. పోయినసారి ఓడిపోయాడు. సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయం అంటే. అదేదో సినిమాల యువకులు వస్తున్నారు తప్ప ఓట్ల కాడికి వచ్చేసరికి ఎవరు కూడా ఓట్లేరమ్మా. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 175కు 175 ఎమ్మెల్యే సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు కొట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇక్కడ మా వెల్లంపల్లి శ్రీనివాసరావు మళ్ళీ ఎమ్మెల్యేగా, మళ్ళీ మంత్రి, మినిస్టర్గా కొనసాగుతారు. అదేవిధంగా నాని గారు కూడా ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారని మీకు సవినయంగా చేసుకుంటారు.